బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. 2 రోజుల క్రితం గుండెపోటుతో మలక్పేట యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. తొలితరం న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ అందరికీ సుపరిచితులు. ఆయన వార్తలు చదివే విధానం, స్పష్టమైన ఉచ్చారణకు మంచి గుర్తింపు ఉండేది. ప్రస్తుతం ఎంతో మంది న్యూస్ రీడర్లకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించగా మొట్టమొదటి యాంకర్గా శాంతి స్వరూప్ పనిచేశారు. సుదీర్ఘ కాలంగా దూరదర్శన్లో వార్తలు అందించిన లెజెండరీ న్యూస్ రీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు శాంతి స్వరూప్. దూరదర్శన్ తెలుగు వార్తలు అనగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి శాంతి స్వరూప్. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు. 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించారు. స్పష్టమైన ఉచ్చారణ, దృష్టిని ఆకర్షించే లోతైన ఓదార్పు స్వరానికి ప్రసిద్ధి చెందారు. బ్రేకింగ్ న్యూస్తో పాటు సంక్లిష్టమైన కథనాలను కూడా తనదైన శైలిలో వీక్షకులకు అర్థమయ్యేలా వివరించేవారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 2011లో పదవి విరమణ చేసే వరకు దూరదర్శన్లో పనిచేశారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతి స్వరూప్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, శాంతి స్వరూప్ మృతికి సంబంధించి పూర్తి వివరాలేంటి? సహస్ర, దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. అయితే 2 రోజుల క్రితం గుండెపోటుతో మలక్పేట యశోద ఆసుపత్రిలో ఆయన చేరారు. చికిత్స పొందుతూ ఈ ఉదయమే తుది శ్వాస విడిచారు. తొలితరం న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ అందరికీ సుపరిచితులు. అయితే ఆయన వార్తలు చదివే విధానం కానీ, స్పష్టమైన ఉచ్చారణకు కానీ మంచి గుర్తింపు ఉండేది. ప్రస్తుతం ఎంతోమందికి కూడా న్యూస్ రీడర్లకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అయితే అక్టోబర్ 23, 1977లో దూరదర్శన్ కార్యక్రమాలను అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. అయితే మొట్టమొదటి యాంకర్గా శాంతి స్వరూప్ పనిచేయడం జరిగింది. ఇక సుదీర్ఘకాలంగా దూరదర్శన్లో వార్తలు అందించిన లెజెండరీ న్యూస్ రీడర్గా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దూరదర్శన్ తెలుగు వార్తలు అనగానే మనకు అందరికీ కూడా గుర్తుకు వచ్చే వ్యక్తి శాంతి స్వరూప్. ఇక తెలుగులో తొలిసారి వార్తలు చదివిన వ్యక్తి కూడా ఆయనే. ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు. ఇక 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించారు ఆయన. అయితే స్పష్టమైన ఉచ్చారణ, దృష్టిని ఆకర్షించే లోతైన ఓదార్పు స్వరానికి ప్రసిద్ధి చెందారు. అయితే బ్రేకింగ్ న్యూస్తో పాటు సంక్లిష్టమైన కథనాలను కూడా తనదైన శైలిలో వీక్షకులను ఇట్లా కట్టిపడేసే విధంగా, వారికి అర్థమయ్యే విధంగా వివరించేవారు. ఇక తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు శాంతి స్వరూప్ అని చెప్పొచ్చు. ఇక 2011లో పదవి విరమణ చేసే వరకు దూరదర్శన్లో ఆయన పనిచేశారు. ఇక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా వారు అందుకున్నారు. శాంతి స్వరూప్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహస్ర.